హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. బిర్యానీ చేయడం అంటే చాలా కష్టం అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మాత్రం చాలా సింపుల్గా చేసేస్తారండి. అంత బాగుంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీని. బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసుకునేలాగా, ముక్క చాలా సాఫ్ట్గా ఉండి మెతుకు కూడా అతుక్కోకుండా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ కోసం 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. పీసెస్ అనేది మరీ పెద్దగా కాకుండా ఈ మాత్రం ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు, అలాగే 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలాగా చక్కగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఈ చికెన్లో వేసేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 కప్పు వరకు కమ్మని పెరుగు వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసి ఒకసారి కలుపుకొని 1 గంట పాటు కూడా పక్కన పెట్టేసుకోవాలి. టైం ఉంటే గనక 2 గంటలైనా కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దీనికి గాను నేను కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు గంట తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలని ఇలాగ స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 లీటర్ల వరకు వాటర్ తీసుకున్నాను. ఇందులోనే హోల్ బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి. షాజీరా, అనాస పువ్వు, పట్ట, లవంగం, మిరియాలు, ఇలాచి అన్నీ వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలాగ చీలికగా చేసి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి, రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈలోపు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయండి. వీటిని ఒక హాఫ్ పార్ట్ వరకు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఉల్లిపాయల్లోనే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా చేసి వేసుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందాక చికెన్ మ్యారినేషన్లో 1 స్పూన్ వేసాం కదా, టోటల్గా 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడామండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులో కూడా బిర్యానీ మసాలాలు వేసానండి. ఇలా వేస్తే చికెన్తో పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ దిగి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి చక్కగా ఈ చికెన్ అంతా ఒక 90% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఈ వాటర్ పెట్టాం కదండి, అదంతా కూడా చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటూ ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేది ఒకసారి ఉప్పు చూసుకోండి ముందుగా రైస్ వేసే ముందు. చూసారా, ఇది ఉడికేలోపు మనకి కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మందంగా ఉన్న కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇలా సర్దుకొని రైస్ కూడా మనకి 80% కుక్ అయిపోయిందండి. 80% అంటే మెతుకు ఇలాగ విరిస్తే కొంచెం పలుకు తగలాలి. ఇప్పుడు ఈ రైస్ను కూడా మనం ముందుగా వేసుకున్న ఈ కూర మీద చక్కగా లేయర్గా వేసేసుకోండి. ఇలా కాకుండా ఒక్కొక్కరు ముందుగా కూర వేసి తర్వాత రైస్ వేసి అలాగా లేయర్గా వేస్తారండి. అలా అక్కర్లేదు, ఇలా అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే కొంచెం సాఫ్రాన్ వాటర్ని, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర, ఇందాక రైస్ ఉడికించుకున్న ఆ వాటర్ని కూడా చిన్న టీ గ్లాసు ఇలాగ వాటర్ వేసుకోవాలండి. అప్పుడు అన్నం అనేది చక్కగా అడుగంటకుండా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక పావు గంట వదిలేసి ఇంకా మూత తీసి చూసారంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అది కూడా హోటల్ స్టైల్లో కుదురుతుందండి. చూసారు కదా, మెతుక్కి అస్సలు అతుక్కోకుండా చక్కగా విడివిడిగా ఎంత బాగా కుదిరిందో. తప్పకుండా ఒకసారి ఇలా చేయండి, చాలా సింపుల్గా కుదురుతుంది. అలాగే టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి. ఈసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవే కాకుండా ఇంకా చాలా బిర్యానీ రెసిపీస్ ఉన్నాయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.